ఇవన్నీ కూడా ఈ గ్రామానికి సుమారు 65 లక్షలు వచ్చేసి మరి ఇవ్వడం జరిగింది. మరి అలాగే నేను నాకు ఎలక్షన్ వచ్చినప్పుడు నాకు చాలా మహిళలు నాతో పాటు వీరంతా తిరిగారు. నాకు ఇప్పటికీ మర్చిపోలేను, ఇప్పటికే మర్చిపోయినా. వీరే రాత్రి సుమారు 8 గంటలకు వచ్చారు. ఎలక్షన్ ఆఫీసర్ వచ్చి ఆపమన్నంత వరకు కూడా నన్ను 10 వరకు ఉన్నాను. ఎవరు కూడా భోజనానికి కూడా ఇంటికి వెళ్ళలేదు, అంతలా ఆదరించారు నన్ను. మరి మీ అమ్మ నేను ఎప్పుడు నేను మర్చిపోలేను. అది ఎలక్షన్ రోజు కూడా 6 గంటలకి గేట్లు మూస్తే రాత్రి 1 గంట 2 వరకు కూడా వెయిట్ చేసి నాకు ఓటేశారు మీరు అందరూ కూడా. మీరు మర్చిపోయినా కానీ నేను మర్చిపోలేదు. ఈ బూత్ లోని రాత్రి 1 గంట వరకు కూడా ఓటింగ్ జరిగింది. అంటే చిన్న రూములు, 2 రూములు. ఆ 2 రూముల్లో మీ జనాభాకి తగినటువంటి వసతులు లేకపోవడం వల్ల రాత్రి 1 గంట వరకు కూడా మీరు ఓటేయాల్సిన పరిస్థితి. నాకు అన్ని గుర్తున్నాయి. మీ గ్రామ సమస్యలు నా బాధ్యత. మీరు అడుగుతున్నటువంటి మహిళలు అడుగుతున్నటువంటి త్రాగునీటి కూడా సుమారు 1,05,00,000 శాంక్షన్ అయిపోయింది. అడిషనల్ గా ఒక 90 లీటర్ల వాటర్ ట్యాంక్ వస్తుంది, ఇంటింటికి కొలాయి కూడా వస్తుంది. చేస్తానమ్మా, చేస్తాను. శాంక్షన్ కూడా 5 నెలల లోపలే మీకు అది స్టార్ట్ అవుతుంది. కంపల్సరీ అయిపోద్దమ్మా, అదైతే అయిపోద్ది. ఈ ప్రాంతం విజయనగరం జిల్లాలో ఇక్కడున్న గ్రామాలు, మెరకముడిదాలు ఉన్న గ్రామాలు అత్యంత ప్రాధాన్యతలో ఉన్నటువంటి గ్రామాలు. చాలా మంది వలసకు వెళ్తుంటారు, పనులకు వెళ్తుంటారు, ఇబ్బంది పడుతుంటారు. ఇప్పుడు మహిళలు కూడా పాపం వాళ్ళ ఆ భర్తను కోల్పోవడం జరిగింది. నాకు మీరందరూ కూడా పిల్లలు చదివించాలి, ఉన్నతాన్ని సాగు తీసుకెళ్ళాలి, ఆరోగ్యంగా ఉండాలి, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. మీరంత బాగుంటే మీరంత సంతోషం పెడతాను. ఎందుకంటే నాకు అభిమానించే ప్రజానికం అంటే నాకు చాలా ఇష్టం. గడస నుంచి ఎవరు వచ్చినా కూడా వెంటనే రెస్పాండ్ అవుతాను నేను, నాకు తెలుసు. ఏంటంటే అంత అభిమానం నాకు. మీరు అంటే ఒక ప్రజా నాయకుడిగా నాకు అవకాశం ఇచ్చి మీ అందరి కోసం ఓటాడడానికి వస్తే మీరు చూపించినటువంటి ఆదరణ నేనైతే మర్చిపోలేను. మరి అలాంటి గ్రామాన్ని మీరందరికీ కూడా అన్ని వేళ మీకు వెన్నుదండుగా ఉండి ఈ గ్రామానికి మంచి చేకూర్చాలని నేను కూడా పనిచేస్తానని విజ్ఞప్తి చేసుకుంటూ